కురంగు పెడల్ 1980స్‌లో పుట్టిన వాళ్ళకి ఈ సినిమా ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఎందుకంటారా? చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చాక చిన్న పిల్లలు ఆడిన ఆటలు అన్నీ గుర్తుకు వస్తాయి ఈ సినిమాతో. ఇప్పుడున్న ఈ కార్లు, బైకుల కన్నా అప్పట్లో నటరాజ్ హీరో సైకిల్ ఎంతో ఇష్టంతో తొక్కేవాళ్ళు. సినిమా చూస్తే అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనుక్కునే ఆ రోజుల్లో పేదవాళ్ళు సైకిల్ తొక్కాలనే ఆశ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా అంతా న్యాచురల్‌గా, హార్ట్ వార్మింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం సాగతీతగా ఉన్నా, ఎండింగ్‌లో మరియప్పన్ వల్ల నాన్నతో చెప్పే మాటలు ఆలోచింపచేస్తాయి. అసలు స్టోరీ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 1980స్‌లో కాతేరి అనే విలేజ్‌లో స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ మరియప్పన్ అనే అబ్బాయి సైకిల్‌ని ఎలా అయినా నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ విలేజ్‌లో అందరికీ సైకిల్ ఉండి, వాళ్ళ నాన్నకు మాత్రమే సైకిల్ లేదని మరియు సైకిల్ తొక్కడం రాదనే ఫీల్ అవుతుంటాడు. వాళ్ళ నాన్న కారణాలు అతనుకుంటాయి. చివరికి అద్దె సైకిల్ తీసుకుని మొత్తానికి సైకిల్ నేర్చుకుంటాడు మరియప్పన్. తర్వాత ఏమైంది? సైకిల్ నేర్చుకున్నాక రిచ్ కిడ్ తో ఎందుకు పోటీ పడ్డాడు, గెలిచాడా అనేది మిగిలిన కథ. చిన్న పిల్లలుగా నటించిన వాళ్ళు చాలా బాగా నటించారు. మ్యూజిక్ గిబ్రాన్ అయితే బాగా ఇచ్చాడు. డైరెక్టర్ కమలా కన్నన్ కు మంచి ఫ్యూచర్ ఉందనిపించింది. స్క్రీన్ ప్లే చాలా డీసెంట్ గా ఉంది. 1980s అండ్ 90s నోస్టాలిజా ఈ మూవీతో మనకు కలుగుతుంది. ఇది కంప్లీట్ గా చైల్డ్హుడ్ మెమరీస్ ని మీకు గుర్తు చేసేలా ఉంటుంది సినిమా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. రివ్యూ గాని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.